హాయ్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్. ఈరోజు నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. నేను 10 years నుండి ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాను. నేను గవర్నమెంట్ జాబ్లో సెలెక్ట్ అయ్యాను. నా నుండి నేర్చుకొని మీరు సెలెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. నా ఈ ఛానల్లో అర్థమెటిక్, ఆల్జీబ్రా, మెన్సురేషన్, జియోమెట్రీ, ట్రిగోనోమెట్రిక్ టాపిక్స్ని నేను మీతో డిస్కస్ చేయబోతున్నా. శాంపుల్గా నేను ఈరోజు పర్సంటేజ్ నుండి చిన్న కాన్సెప్ట్తో మీ ముందుకి వస్తున్నా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ చేయండి. ఇంకా మంచి కాన్సెప్చువల్ వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. Today's topic is percentages. ఇందులో మీకు తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే 1 = 100%. 1/2 అంటే 50%. 1/3 అంటే 33. 1/3%. అంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోని మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఎలా వచ్చింది ఏంటి అని నేను చెప్తాను. ముందు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అలాగే 1/4 అంటే 25%. 1/5 అంటే 20%. అంటే ఏదైనా ఈ 25 × 4 చేస్తే 100 రావాలి. 20 × 5 చేస్తే 100 రావాలి. నేను మీకు చాలా ఈజీ కాన్సెప్ట్స్, ట్రిక్స్ చెప్తాను. అది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో మీకు బాగా టైం మేనేజ్మెంట్ కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ 16 2/3%. 1/7 అంటే 14 2/7%. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. 1/8 12 1/2%. 1/9 11 1/9%. 1/10 10%. 1/11 10%.
9/11%. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ప్లస్ ఇది ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను. ఓకే, 1/12, 8, 1/3%, 1/13, 7, 9/13, 1/14, 7, 1/7%. ఈ ఒక్క పర్సంటేజ్ చాప్టర్ నుంచి మీకు బాగా వస్తే ఈ పర్సంటేజ్ చాప్టర్, రిమైనింగ్ చాప్టర్స్ మీకు చాలా ఈజీ అయిపోద్దండి. వన్ బై ఫిఫ్టీన్ 6, 1/16, 6, 1/4%, 1/17, 5, 15/17, 1/18, 5, 5/9, 2/3. చిన్న కరెక్షన్ చేసుకోండి. 6, 2/3%. నేను మొత్తం ఈ టేబుల్ లిస్ట్ ఇస్తాను మీకు. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ 1/18 ఈక్వల్ టు 5, 5/9%. నెక్స్ట్ 1/18 అయిపోయింది కదా. 1/19, 1/19 ఈక్వల్ టు 5, 5/19%. 1/20 ఈక్వల్ టు 5%. ఓకే, ఈ అప్ టు 1/20 వరకు మీరు గుర్తుంచుకుంటే, ఇంకా ప్రాక్టీస్ చేస్తే రిమైనింగ్ మీకు చాలా ఈజీ అవుతుంది, క్వశ్చన్స్ చేయడానికి బాగుంటుంది. ఓకే, సో ఈ ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలో మీకు అర్థమైంది. ఇప్పుడు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, దాని తర్వాత శాంపుల్గా 3 క్వశ్చన్స్ చేద్దాం. క్వశ్చన్ చేసి ఎండ్ చేద్దాం. సపోజ్ క్వశ్చన్లో మీకు ఇంక్రీజ్ అని వచ్చింది అనుకోండి. ఇంక్రీజ్ అంటే ప్లస్, డిక్రీజ్ అని వచ్చింది అనుకోండి మైనస్. ఇది నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 50% అనుకోండి. 50% ఫ్రాక్షన్ అంతా 1/2. ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దీన్ని ఒరిజినల్ వాల్యూ అంటారు. ఒరిజినల్ వాల్యూ. ఓకేనా, ఇది యాక్చువల్ వాల్యూ. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు ఒరిజినల్ వాల్యూ 2 ఇలాగ వేసుకోండి. 2 + 1 3 అంటే 2, 3. ఇది మీకు అర్థమైంది కదా. 2 ఇది 2 + 1 ఇది 3 వచ్చింది. ఇది జస్ట్ గుర్తుంచుకోండి.
ఇప్పుడు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ చూద్దాం. An electronic contractor has a certain length of wire. 10% wire was stolen and 70% of the remaining was sold out. Find the original length of wire if 810 meters wire is still left. ఒక ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ ఉన్నారండి, తన దగ్గర సర్టెన్ లెంగ్త్ వైర్ ఉంది, ఎంతో కొంత, అది మనకు తెలియదు ఎంత అన్నది. దానిలో 10% వైర్ ఏంటి స్టోలెన్, దొంగలించబడింది, అండ్ 70% ఆఫ్ ద రిమైనింగ్ వాజ్ సోల్డ్ అవుట్, 70% అమ్మేశాడు. ఫైండ్ ద ఒరిజినల్ లెంగ్త్ ఆఫ్ వైర్ అంటే అతని దగ్గర యాక్చువల్లీ ఎంత ఉంది, ఎంత లెంగ్త్ ఆఫ్ వైర్ ఉంది ఒరిజినల్గా అంటే ఉంది. స్టార్టింగ్ 810 మీటర్ల వైర్ ఇంకా ఆయన దగ్గర ఉంది. అంటే స్టార్టింగ్లో ఎంతో కొంత వైర్ ఉంటుంది, దాని తర్వాత ఈ దొంగలించబడింది, దాని తర్వాత అమ్మేశారు 70%. లాస్ట్కి మిగిలింది ఏంటి ఎంత 810 మీటర్లు మిగిలింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తాం? ఆల్రెడీ మీకు నేను చెప్పాను, 10% అంటే 1/10. ఓకే, ఏం చెప్తున్నాడు? ఎలక్ట్రానిక్ కాంట్రాక్టర్ హ్యాస్ సర్టెన్ లెంగ్త్ ఆఫ్ వైర్, 10% వైర్ వాజ్ స్టోలెన్ అంటే దొంగలించబడి, అదే మైనస్లో వస్తుంది. అతను తన దగ్గర లేదు, తన దగ్గర ఉంటే ప్లస్, తన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనుకోండి మైనస్. 70% అంటే 7/10 కదా. ఇదేటైంది? వాజ్ సోల్డ్ అవుట్, అమ్మేశారు, అంటే ఇది మైనసే. ఓకేనా, సో దీని ద్వారా మనం ఇప్పుడు ఎలా రాస్తామంటే, ఇది ఒరిజినల్ వాల్యూ అని చెప్పాను కదా 10, ఈ 10 ఇక్కడ రాయండి. 10 -1 ఉంది కదా, 10 నుంచి 1 తీసేయండి 9. అలాగే సెకండ్ 70%, ఫ్రాక్షన్లో ఎంత 10 ఉంది, 10 నుంచి -7 తీస్తే 3. ఓకే, ఇప్పుడు ఇది మల్టిప్లై చేద్దాం. 10 × 10 100, 9 × 3 27. ఓకేనా, నేను మీకు డెనామినేటర్ ఏంటి ఒరిజినల్ వాల్యూ అని చెప్పాను, న్యూమరేటర్ అనేది యాక్చువల్ వాల్యూ. అంటే ఈ 27 అనేది యాక్చువల్ వాల్యూ. 27ని 810కి ఈక్వల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే 27 1s 27 30s 30 వచ్చింది. ఓకే, మరి తను ఏం అడిగాడు? ఫైండ్ ద ఒరిజినల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ అన్నారు కదా. ఒరిజినల్గా ఎంత 100 ఉంది, 100 × 30 చేస్తే 100 × 30 చేస్తే మీకు 3000 వస్తుంది. అంటే 3000 మీటర్స్ ఉన్నట్టు. ఓకే అండి, దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఎస్సి రిలేటెడ్ కాదంటే వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఏ మ్యాన్ స్పెండ్స్ 5% ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ ఇన్ ట్రావెలింగ్ and 20% of rest spent in food, and then he donate 120 rupees and he still with rupees 1400. Find his income. క్వశ్చన్ మీకు అర్థమైంది. మ్యాన్ స్పెండ్స్ 5%, టోటల్ ఇన్కమ్ నుంచి 5% స్పెండ్ చేస్తున్నాడు. దేని మీద? ట్రావెలింగ్ మీద. 20% ఏంటి? రెస్ట్, ఫుడ్ మీద స్పెండ్ చేస్తాడు. ఇంకా డొనేషన్కి 120 రూపాయలు ఇచ్చేస్తున్నాడు. అయినప్పటికీ 1400 రూపాయలు ఉంది ఆయన దగ్గర. ఫైండ్ హిస్ ఇన్కమ్. అతని ఇన్కమ్ ఎంత? 5%. 5% ఎంత అంటే 5% అంటే 1/20. ఓకే, ఖర్చు స్పెండ్స్ చేస్తే మైనస్ వేసుకోండి. ట్రావెలింగ్లో అయిపోయింది ఇది. 20% రెస్ట్ స్పెండ్స్ ఇన్ ఫుడ్, 20%. 20% అంటే 1/5. ఇది కూడా స్పెండ్ కదా, మైనస్ నెగిటివ్ వేయండి.
minus, and then he donate 120 rupees, and he still with rupees 1400. Find his income. minus 1/20 ఒకటి వచ్చింది ఫ్రాక్షన్, ఇంకోటి ఎంత వచ్చింది minus 1/5. అంటే ఒరిజినల్ వాల్యూ 20 minus 1 19 వేసుకోవచ్చు కదా. ఒరిజినల్ వాల్యూ 5, యాక్చువల్ వాల్యూ 5 minus 1 4 వేసుకోవచ్చు. ఇలా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. 4 1 4, 4 5 20, 5 into 5 25, ఇంకోటి 19 కదా. అయితే ఇక్కడ he donates 120 rupees and he still with rupees 1400. ఇది డొనేషన్ కూడా 120 రూపీస్ ఇచ్చాడు కదా. ఈ రెండు యాడ్ చేయండి. 1400 ప్లస్ 120 1520 వచ్చింది. 1520 91 1 91 80s అంటే 80 జీరో అలాగా ఉంది కదా. సో 80 ఇది ఒరిజినల్ వాల్యూ కదా. సో 25 into 80 మన ఆన్సర్. 25 into 80 2000 అంటే 2000 రూపీస్ తన దగ్గర ఉంది. ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16/2/3. 16/2/3 ఇందాక మీకు చెప్పాను కదా. 16/2/3 అంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/6 వస్తుంది. ఆన్ ఫస్ట్ ఇయర్ అండ్ ఆన్ సెకండ్ ఇయర్ it will increase by 37 1/2%, but on third year it will increase by 57 1/4%. Then find the present population if after 3 years the population will become 1,65,000. అయితే ముందు మనకి 88 ఇచ్చారు పర్సంటేజ్, దాన్ని మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తాం. 16/2/3% అంటే 1/6 ప్లస్ మైనస్ అని నేను చెప్తాను. 37 1/2%. 3/8 57 1/7 4/7. ఓకేనా. ఇప్పుడు ప్లస్ మైనస్ అని మీకు చెప్తాను ఆగండి. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ చేయండి. ప్లస్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఇట్ విల్ డిక్రీజ్. సెకండ్ ఇయర్ డిక్రీజ్ అయింది, మైనస్ అయ్యింది. బట్ ఆన్ థర్డ్ ఇట్ విల్ ఇంక్రీజ్ బై, థర్డ్ ఇయర్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇంతవరకు నోట్ చేయండి. ఇప్పుడు మన ఫ్రాక్షన్, ఫస్ట్ ఫ్రాక్షన్ 16/2/3 కదా, 1/6. 6 7 8 5 7 11 7 7 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 8 6 0 48 8 48 11 5 55. ఓకే, క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? ఇఫ్ ఆఫ్టర్ 3 years ద పాపులేషన్ విల్ బికమ్ 60 అంటే యాక్చువల్ వాల్యూకి ఎంత? 1,65,000. ఇది క్యాన్సిల్ చేస్తే 11 5 11 1 11 5 0 0 0 మళ్ళీ 5 1 5 3 0 0 0. ఓకే, 3000 వచ్చిందండి. సో అకార్డింగ్ టు క్వశ్చన్ మనకి ఏం అడిగాడు? ఫైండ్ ద ప్రెజెంట్ పాపులేషన్ అంటే ప్రెజెంట్ పాపులేషన్ అండి ఇది 48 into 3000.
ఓకే, 3 సున్నాలు వేసేయండి. 8 3 24, 2 4 3 12 ప్లస్ 2 14. ఇది మన ఆన్సర్ 1,44,000. ఇదండి ఈరోజు కాన్సెప్ట్. పర్సంటేజ్ నుంచి ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని మీకు డెమో ఇచ్చాను. ఈ వీడియో చూసి మీరు కామెంట్స్ చేయండి. మీకు అన్ని విధాలుగా నేను హెల్ప్ చేస్తాను. అన్ని కాన్సెప్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ తెస్తాను విత్ ఈజీ ట్రిక్స్. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి నేను ఫుల్ సపోర్టివ్గా, హెల్ప్ఫుల్గా ఉంటాను. అలాగే ఏ నోటిఫికేషన్ వచ్చినా నేను మీకు దాని మీద వీడియో తయారు చేసి ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఇస్తానని చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.